బాక్సాఫీస్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్ గారికి అయితే చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి అయితే ఒక గౌరవప్రదమైన అవార్డు దక్కింది అని చెప్పుకోవచ్చు. తను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక ఫోటో అయితే అప్లోడ్ చేశారనమాట. దానికి సంబంధించి అదేంటంటే తనకు చెన్నై వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు అయితే కళారంగంలో అందించిన సేవలకు గాను తనకైతే డాక్టరేట్ అవార్డు అయితే ఇచ్చారని అయితే మాకైతే తెలుస్తుంది అనమాట. అది ఈరోజు అంటే మనకు 2 days ముందే తెలుసు అందరికీ. అది ఈరోజు గ్రాండ్గా వాళ్ళైతే ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అందులో తనకైతే ఎంతో గౌరవంగా తన శరీరానికి పిలిచి ఆ యొక్క డాక్టర్ అయితే ఇచ్చారని అయితే తెలుస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది మనకు చూసుకుంటే ఫ్రెండ్స్ గత కొద్ది రోజుల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారనమాట. అంటే ఇచ్చారంటే తనకైతే ప్రపోజల్ వచ్చింది, కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే తనైతే రిజెక్ట్ చేశారని అయితే ఇన్ఫర్మేషన్. కానీ రీసెంట్గా పవర్ స్టార్ కూడా రామ్ చరణ్ గారికి ఈ విధంగా డాక్టరేట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. సో తను ఇంకా మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ఖ్యాతిని ఇంకా పెంచాలని నేను కోరుకుంటున్నా అని అంటూ తను కూడా మాట్లాడడం జరిగింది అనమాట. సో ఈ విషయం తెలుసుకునే వాళ్ళందరూ కూడా మెగా పవర్ స్టార్ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు ఎట్టకేలకు ఈరోజు తనకైతే చెన్నై వేల్స్ యూనివర్సిటీకి అయితే తనకైతే ఆహ్వానం పిలిచి తను తీసుకొచ్చి డాక్టరేట్ ఇచ్చారని అయితే తెలుస్తుంది అనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే రామ్ చరణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంతో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ ఆల్రెడీ ఈ సంవత్సరం March 27th తనైతే గ్రాండ్గా అయితే జరగండి అనే సాంగ్ లాంచ్ అయింది అనమాట. మనం అందరం చూసామన్నమాట. ఆ సాంగ్ చిన్న టీజర్ లాగా అయితే అద్భుతంగా ఒక చిన్న స్టెప్తో ఆ క్లాసీ మూమెంట్ అయితే వేశారన్నమాట రామ్ చరణ్ తేజ్. కానీ కొంతమంది అభిమానులకు మాత్రం అయితే పెద్దగా నచ్చలేదు. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి, ఇది చాలా చిన్నదైపోయిందన్న మా యొక్క ఎక్స్పెక్టేషన్ ముందర. సో తప్పకుండా వెంటనే మీరు ఇంకొక మంచి సాంగ్ ఒకటి రిలీజ్ చేయండి, మా కోసము మంచి ఒక డ్యాన్స్ బిట్ చేయండి అని అయితే కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్లో ఎక్కువగా మనం చూసేది అంటే డ్యాన్స్. సో డ్యాన్స్ అయితే ఎరగదీస్తారన్నమాట. టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ పేరు చెప్తారనమాట. సో కాబట్టి అదే మిస్ అయింది. ఒక చిన్న స్టెప్ ఏంటన్నా మీరు వేసేది, ఒక మంచి ఒక సాంగ్, ఒక ఫుల్ సాంగ్, ఒక డ్యాన్స్ సాంగ్ మాకైతే మా కోసం పంపించానంటూ చాలామంది అయితే కామెంట్స్ పెట్టారనమాట. ఏది ఏమైనా సరే జరగండి అనే సాంగ్ అయితే ప్రేక్షకులు ఊహించేంత విధంగా లేదనమాట. సో వెంటనే తన కూడా అందరికీ తెలిసిపోయింది అనమాట. అరే ఏంటి ఇది చాలా అయితే ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు, మనమైతే పెద్దగా ఇవ్వలేకపోయామని అయితే రామ్ చరణ్కి అలాగే టీమ్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో మనకు రాబోయే అప్కమింగ్ మంత్లో అయితే ఖచ్చితంగా వాళ్ళైతే సెకండ్ సాంగ్ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తారనేది ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా తనకు వచ్చిన డాక్టర్ సంబంధించి మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.